అందుకే ఇలా పెరిగినటువంటి ప్రహ్లాదుడిని కాస్త వయస్సు రాగానే అనుకున్నట్ట చదువని వాడజ్ఞుండగు గురువుల దగ్గరికి పంపిస్తూ హిరణ్యకశ్యపుడు చెబుతున్నాడు. ఇవాళ ప్రతి తండ్రి మాట్లాడాల్సిన మాట. చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువగవలయును జనులకు చదివించెదన ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదువు గురించిన మాటలు హిరణ్యకశ్యపుడు నోట వచ్చాయి. హిరణ్యకశ్యపుడు నోట వచ్చాయి కాబట్టి చెడ్డ మాటలు అనుకోవద్దు. మాట చాలా మంచిది. ఒక తండ్రిగా చెప్పాడు. చదువు అన్నవాడు అజ్ఞుండగు. ఒరే చదువు రాకపోతే అజ్ఞానంతో ఉండిపోతాం రా. పుస్తకాలన్నీ ఎందుకున్నాయమ్మా, చదవాలి కదా. ఎందుకంటే లోకమంతా తిరిగితే బోడు జ్ఞానం వస్తుందండి. ఎప్పుడు పుస్తక జ్ఞానం కంటే లోక జ్ఞానం గొప్పదే. కానీ లోకమంతా తిరగలరా? ఎంత తిరుగుతారు? ఒక పుస్తకం చదివితే ప్రపంచ చరిత్ర అని ఏదో అన్ని దేశాల చరిత్ర చదివామనుకోండి, కనీసం ఆ దేశాల గురించి ఒక అవగాహన వస్తుందిగా. ఆ నాగరికత, వాళ్ళ పద్ధతి. అన్ని దేశాలు మనం తిరగలమా? సోమాలయ రుమేలయ తిరిగితే రుమాలు అయిపోతాం చివరికి. ఇక ఏం నేర్చుకుంటావు? అందుకు ముందు గ్రంథం చదవాలి. ఇప్పుడు వ్యక్తికి జ్ఞానం అనేది 4 రకాలుగా వస్తుంది. ప్రాచీన శాస్త్రంలోనే చెబుతారు. 1 పుస్తక పఠనం, 2 గురువు. ముందు గురువు ద్వారా ఒక పావల 4వ వంతు, పుస్తకాల ద్వారా ఒక 4వ వంతు, దేశాటనం ద్వారా 4వ వంతు. ఎన్ని చదివినా దేశంలో జరగాల్సిందే. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఒక్కసారి బస్సు ఎక్కాక మనవాడు జేబువడో కొట్టేస్తే అప్పుడు వచ్చే అనుభవం 100 గ్రంథాలు చదివినారు. ఇప్పుడు డబ్బులు లేవు, రూపాయి లేదు, చేతికి ఉంగరం కూడా లేదు, ఇంటికైతే వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒక 10,000 ఖర్చు ఉంది, డబ్బు పెట్టుకున్నా ఎవడో ఏం చేయాలి? అప్పుడు తెలివితేటలు దానంతలో వచ్చేస్తాయి. నెసెసిటీ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం అన్నిటికీ మూలం కనిపెట్టేస్తుంది అది. అలా బయటపడతాడు. ఆ రకమైన ప్రయోగ జ్ఞానం ఉన్నవాడు పుస్తకం చదివిన వాడి కంటే గొప్పవాడే. కొంతమంది విద్యార్థులు పుస్తకాల పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉండరండి, కానీ బయట చాలా బాగుంటారమ్మ వాళ్ళు. వాళ్ళు మీరు నిందించకండి అనవసరంగా. వాడు నా బయట పనులకు వదిలేయండి, బండి ఇచ్చేసి వాడు పోతాడు. వాడు శుభ్రంగా ఈ పుస్తకాలు పట్టుకుని పురుగుంటాడే. వీడు నాకు మళ్ళీ నేను చెప్పానుగా, నాకు బయటికి వెళ్ళమంటే ఇబ్బంది. ఏదో ఉద్యోగాలు వచ్చాక అలవాటైంది, కానీ 20 ఏళ్ల వరకు నేను రైలు ఎక్కలేదు. అది ఆశ్చర్యం. 20 ఏళ్ళు 20 ఏళ్ల వరకు నేను రైలు ఎక్కలేదు. మా మేనత్త కొడుకు పెళ్ళి అయితే రాజమండ్రి వెళ్ళాం. అది మా దృష్టిలో పెద్ద కాశీ యాత్ర. తాడేపల్లి నుంచి రాజమండ్రి ఏదో 1 గంట ప్రయాణం. దానికి 3 రోజులు బట్టి కర్రలకు అన్నాం. ఆ రోజు కూడా ఆ రైలు కూడా 3 గంటల ఆలస్యంగా వచ్చింది. 20 ఏళ్ళు అప్పుడు మా వయసు. 20 ఏళ్ళకి రైలు ఎక్కాం. ఏం తెలుస్తుంది? పుస్తకాలు చదువుకున్నాను. కానీ నాకు మిగిలిన జ్ఞానం ఎలా వచ్చింది అంటే, తర్వాత ఎక్కడో వరంగల్లో కొన్నాళ్ళు, ఎక్కడో ఖానాపురంలో కొన్నాళ్ళు, ఇక్కడ గుంటూరులో కొన్నాళ్ళు, సండూరు కర్ణాటకలో ఎన్ని తిరిగాము. ఈ తిరగడంలో మొత్తం వచ్చేసింది లోకాటనం. అందుకని ఎప్పుడు వ్యక్తి గురువు ద్వారా పావలా, పుస్తకాల ద్వారా పావలా, దేశాటనం ద్వారా పావలా. ఇంకో పావలా ఎక్కడి నుంచి వస్తుందండి? వ్యాసుడు స్వయంగా చెబుతాడు, నీ జీవితంలో నీ అనుభవం ద్వారా వస్తుంది. అది వస్తుందో రాదో నేను చెప్పలేను బామ్మన్నాడు. స్వీయ అనుభవం. ఇక్కడ పుస్తకాలు పనికిరావు, గురువు పనికిరాడు, లోకాటనం దేశాటనం కూడా పనికిరాదు. స్వీయ జీవితం నేర్పుతుంది కొన్ని పాఠాలు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నీ జీవితం నీకు పాఠం నేర్పినట్టుగా ఏ గ్రంథాలు నేర్పవు. ఎవరి చరిత్రను మనం ఉదాహరణగా తీసుకున్నా అన్నీ కుదరవండి. ఏదో 1-2 కలిస్తే అచ్చం అలాగే ఉంది నా లైఫ్ అనద్దమ్మా. చాలా తేడాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు ఇక్కడ పనికిరావు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు తన తత్వశాస్త్రం, నీ సమస్యలు ఎవరికి చెప్పొద్దంటారు. ఎవరు సలహా కోసం చెబుతాం, మనం చెప్పొద్దంటారు. అది ఇచ్చిన నీకు పనికిరాదయ్యా, అది నువ్వు ఆలోచించుకోవాల్సిందే అంటారు. ఆయన జీవితం వేరు. ఆయన ఏదో గురువులు ఓ మాట చెబుతారు, దాని గురించి కాదు. కానీ ఇంకా ఆయన చెప్పారండి నేను అలా వెళ్ళిపోతున్నా అనద్దు, నువ్వు ఆలోచించుకోవాల్సిందే, నువ్వు బాధ్యత వహించాల్సిందే. అందుకని గురువుల్ని దైవంగా భావించాడు. ఎప్పుడూ అబద్ధం అనే మాట లేదు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు. అది వీళ్ళు చదవడానికి పంపించాడు. చదవకపోతే అర్జునుడు పైగా చదువెందుకో చెబుతున్నాడు హిరణ్యకశ్యపుడు. చదివినా సదసద్వివేక చతురత గలుగుని. ఇప్పుడు చదువు వల్ల ఇది కలుగుతుందా? సదసద్వివేకం అంటే ఏది సత్ ఏది అసత్ వేదం చెప్పిన మాట. సదేవేదమగ్ర ఆసీత్ సౌమ్య అసదేవేదమగ్ర ఆసీత్ సౌమ్య అని వేదం చెప్పి. సత్ అసత్ అనేవి 2 సృష్టికి మూల పదార్థాన్ని గురించిన చర్చలు. మనం అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఏది మంచో ఏది చెడ్డో, ఏది శాశ్వతమో ఏది నిత్యం ఏది అనిత్యం, నిత్యానిత్య వివేకం అంటారు. ఇది తెలియాలంటే చదవద్దాం. మరి హిరణ్యకశ్యపుడు చెప్పిన మాట ఎంత బాగుంది. చదసద్వివేక చతురత కలుగును చదువుక బలయుని జనులకు చదివించేదని ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఈ మాట చూడండి, ఆర్యులొద్ద ఒక్క మాట చెబుతా. ఈ మధ్య
భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ మధ్యనే కాదండి, ఒక 50-60 ఏళ్ళుగా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆర్యులని, ద్రావిడులని, ఉత్తరాది వాళ్ళంతా ఆర్యులని, ఇక దక్షిణాది వాళ్ళంతా ద్రావిడులని, హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు వీళ్ళందరూ ద్రావిడులని, వాళ్ళనేమో శ్రీకృష్ణుడు రాముడు కలిసి బలవంతంగా చంపేశారని అని కొంతమంది కాగుణింతంగాళ్ళు మీటింగులు పెట్టి నరకాసురుడు తరఫుని, హిరణ్యకశ్యపుడు తరఫుని, జరాసంధుడు తరఫుని మాట్లాడతారని దుర్మార్గుల తరఫు. వీళ్ళు చేసే వాదన ప్రధానంగా ఏంటో తెలుసా? ఉత్తరాదంతా ఆర్యులండి, దక్షిణదంతా ద్రావిడులండి. హిరణ్యకశ్యపుడు రాక్షసుడు కదండి, వీళ్ళ దృష్టిలో ద్రావిడు కదండి, వీడి పిల్లాన్ని ఎక్కడ చేర్పిస్తారట? చదివించేదా ఆర్యులద్ద చదువుము తండ్రి, ఆర్య పబ్లిక్ స్కూల్లో పెట్టాడు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు ఎవడో ఏం మాట్లాడతారు చదవకుండా? ఈ మాట పోతన గారు అన్నది కాదు, వ్యాసుడు అన్నది. పోతన గారు అంటే 15వ శతాబ్దం, వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం వాడు. ఆర్య ద్రావిడ భేదాలన్నీ మన కావాలని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పెంచేశారండి. ఇక్కడ ఎప్పుడు సంస్కృతుల్లో భేదాలు ఉంటాయండి. మీ ద్రవిడ దేశం మాత్రం ఒకలా ఉంటుందా? మనకిప్పుడు కార్తీక మాసం నడుస్తుందండి, మీరు తమిళనాడులో కనుక్కోండి, ఇంకో నెల వెనుకుంటారు వాళ్ళు, తర్వాత కార్తీక మాసం వాళ్ళకి. మనకి రేపు మార్గశిర మాసం వస్తుంది, తెల్లారితేనే మర్నాడు, వాళ్ళకి ఇంకా రాదండి. మార్గళి వాళ్ళకి తర్వాత వస్తుంది. మరి ఒక్క ద్రవిడ దేశంలోనే మానాలు తేడా ఉన్నాయి, మరి వేరేనా? సంప్రదాయాలు ఎప్పుడు తేడాగా ఉంటూ ఉంటాయి, కానీ సనాతనమైన ధర్మం అనేది శాశ్వతంగా ఉంటుంది దేశమంతా. ఆ ధర్మం, ఆ దేశం, ఆ సత్యం విషయంలో భారతదేశం మొత్తం ఆసేతు సీతాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే ఒక మతం, ఒకే ఒక ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మం. ఇందులో చీలికి అవకాశమే లేదు. ఇదే ప్రమాణం, ఆర్యులొద్దా అన్నారు. పైగా సుందరకాండ చదవండి, మీకు అర్థమవుతుంది. హనుమంతుడు రాత్రిపూట వెతుకుతున్నాడు సీతాదేవిని గురించి. రావణుడు అంతఃపురంలో వేదనాదం వినపడింది. రావణుడు అంతఃపురంలో వేదనాదం ఏమిటండి? మరి రావణాసురుడు ఆర్యుడు కాదు, ద్రావిడు అని చెప్పారు కదా మీరు. రాముడు దాడి చేశాడని చెప్పారు కదా ఆర్యుడు ద్రావిడుల మీద. రావణాసురుడు ద్రవిడ నాయకుడు అయితే వేదం చదువుతాడా? మనం చదివిన ద్రవిడ వేదం కాదు, ఋగ్వేదం. సుందరకాండ చదువుకోండి తెలుస్తుంది, మరి చదవరండి. అందుకే నేను కాగుణింతంగాళ్ళని పేరెట్టాను. కానీ ఎందుకన్నానో విడిగా ఫోన్ చేయండి చెప్తా, ఇప్పుడు చెప్పను. కాగుణంతం ఎందుకన్నా దాని వెనకాల ప్లాన్ తర్వాత చెప్తాం. బయలుదేరారు టీవీలో వీళ్ళు ఇక్కడ ప్రతిదానికి అడ్డంగా వాదించడం. ఇక్కడ ఆ జాతి అంటే మొత్తమే దేశం విచ్ఛిన్నం అయిపోవాలి, దక్షిణ భారతం ఉత్తర భారతం అంతా విడిపోవాలి, ఎక్కడెక్కడ కొట్టుకు చచ్చిపోతే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కుక్కలు చింపిన విస్తర అయిపోవాలి నా దేశం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనీయకూడదండి మనం. నాకు పురాణం కాదు, ఏం చెప్పినా సరే దేశం ముఖ్యం, దైవం కూడా ఇంకా చెప్పాలంటే తర్వాతే. ముందు దేశం, తర్వాత దైవం, రెండు కళ్ళు, లేకపోతే జీవితమే అనవసరం. అందుకని చదువుకు ఆర్యులతో చదువుము తండ్రి అని చదివించాడు. చదివించాకో చిత్రం జరిగిందండోయ్. చదువుకుని వచ్చాడు, దసరా సెలవులు ఇచ్చారు, ప్రహ్లాదుడు వచ్చాడు. ఉత్తానపాదుడు మన ధ్రువుడు కథ కాదు ఇది. చక్కగా వచ్చి ఒళ్ళో కూర్చుంటే నా నాన్నదమ్మ నా బంగారు కొండే అని కూర్చోబెట్టుకున్నాడు. పుత్రాలింగన సౌఖ్యం ఎంత గొప్పది అని శకుంతల కథలో చెబుతారే, ఈ మంచి గంధం సరిపోదు, వెన్నెల సరిపోదు పుత్రాలింగన విషయంలో. అలా దగ్గర పెట్టుకుని నా తండ్రి నువ్వేం చదువుకున్నావురా చెప్పరా అని అడిగాడు. వాడు బాంబు పేల్చాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మితారు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణీ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని నారాయణ మంత్రం చదివాడు. వీడియోలు బంగారంగానే వాడికి మతిపోయింది. ఇంత చేసి ఫీజు కట్టింది ఇందుకు అన్నాడు. చచ్చినట్టు ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి ₹1,00,000 కార్పొరేట్ ఫీజు కడితే వీడు నారాయణ అంటాడేమిటి? మరి ఆయన అలాగే పైగా చెప్పిన మాట చూస్తే హిరణ్యకశ్యపుడికి మతిపోయింది. వేదాంతం చాలా గొప్పది చెబుతున్నాడు, కానీ సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందు అన్నాడు. ఆ విష్ణువు పట్టదు వీడికి. నేను చెప్పినట్టు అనకుండా విష్ణువు అంటాడేమిటి? నా రాజ్యమంతా నేనే దేవుణ్ణి నన్ను గౌరవిస్తుంటే పోనీ తండ్రి యందు అన్నా పర్వాలేదు, విష్ణునందు అంటాడేమిటి? మా తమ్ముడిని చంపేశాడు, మా వంశంలో రాక్షసులను చంపేశాడు, మా వంశానికే ప్రబల శత్రువు విష్ణువు, వీడికి ఆ విష్ణువుకి భక్తుడు అయిపోయాడు మొత్తం. ఇదేమిటి ఎక్కడ జరిగిందంటే నారద ఇన్వెస్టిగేషన్కి వెడితే తెలుస్తుంది ఇది ఎక్కడ జరిగిందో. నారద కుంభకోణం ఇది. నారదుడు అధ్యక్షతన ఏకసభ్య కమిటీ వేస్తే మొత్తం తీరుతుంది. అది నారదుడు పథకం. ఆయన ముందు దేవేంద్రుడు హిరణ్యకశ్యపుడు ఏం మరొకొస్తారండి. నారదుడు పథకం అది. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రహ్లాదుడు చేసి చెప్పించాడు. అందుకే శ్రీశ్రీ ఓ పద్యం రాస్తాడు. అహింస అంటే ఏమిటంటే
తన్నులు తిని ప్రహ్లాదుడు తన్నించి నృసింహు చేత తండ్రిని చంపాను, దీన్నే అహింస అందురు విన్నావా ముళ్ళపూడి వెంకటరమణ అని రాశారు. శ్రీశ్రీ కాదు, అబ్బూరి ఆయన రాశారు. అబ్బూరి అని, అబ్బూరి రామకృష్ణారావు గారు, రాజేశ్వరరావు గారు వారు రాశారు. అబ్బూరు వారు, శ్రీశ్రీ కాదు. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ అని ఒక శతకమే రాశాడు ఏకంగా. అదే ఒకటంతా. మన బాపు స్నేహితుడు ముళ్ళపూడి ఇలాంటి సరదా మాటలని చెప్పాడు. తన్నులు తిని ప్రహ్లాదుడు తన్నించి నృసింహు చేత తండ్రిని చంపాను, దీన్నే అహింస అందురు విన్నావా ముళ్ళపూడి వెంకటరమణ అన్నాడు. అహింస అంటే ఏమిటయ్యాడు? మనం చంపకూడదా, ఇంకోటి చేసి చంపించాలన్నాడు. అంచేత చూసావా, ప్రహ్లాదుడు శుభ్రంగా తండ్రి దంతే తిని తన్నులు పడి హింస కూడా పడి ఆయన ఏమనకుండా నరసింహస్వామి చేత తన్నించాడు. అది అహింస అంటే. ఆయన ఏమనలేదుగా. మా చిన్నప్పుడు ఒక ఉండేవాడు మా ఊళ్ళో, తండ్రికి ఉత్తరం రాసేవాడు, మేము చెప్పుకునేవాడు సరదాగా. శ్రీమద్ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాన్నగారి పాదపద్మములకు నమస్కారములు, కత్తి పట్టుకొస్తున్నాను 600 పట్టుకుని సిద్ధంగా ఉండండి రాసేవాడు. నిజంగానే జరిగింది. ఇది పేరు చెప్పరు, మంచిది కాదు కాబట్టి. నిజంగానే జరిగింది. మేము ఉత్తరం నాన్న చెప్పాడు, మా వారికి ఎంత భక్తితో చూడరా, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాన్నగారికి నమస్కారములు, కత్తి పట్టుకొస్తున్నాను 600 కావాలి సిద్ధంగా ఉండండి. ఎప్పుడు 60లో 600 అంటే చచ్చిపోవాలండి. 1960లో 600 అంటే 3 నెలల జీతం. అది 3 నెలల్లో ఇంకా ఎక్కువ కూడా. అంతే. వాడు ఎక్కడో చదువుకునేవాడు ఏలూరులో, అక్కడి నుంచి ఉత్తరం వేసేవాడు. పైగా ఇటువంటి కార్డులో ఒక 10 రాసి పెట్టుకునేవాడు పాపం, టైం లేక. వారానికి కూడా పోస్టులో వేసేవాడు. వాళ్ళ నాన్న ఒకసారి చూపించాడు మాకు, చూడరా ఎంత మా వాడికి ఎంత భక్తితో చూడవయా అది. ఇలా ఉంది వ్యవహారం ఇది. కానీ ఆయన చెప్పిన వేదాంతాన్ని చూడండి, ఆ వయస్సుకి ఎంత వేదాంతం పట్టుదో. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రళ్ళక, మొత్తం శరీరం ధరించిన మానవులందరికీ చెబుతున్నారు. జంతువులకు కూడా చెబుతాను, వాటికి అర్థం కాదు, మానవులకు అర్థం అవుతుంది. అందుకని మానవ జన్మ ఉత్కృష్టం అన్నారు. అంతే. అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. నువ్వు పాటించకపోతే జంతువుకి నీకు తేడా ఏముంటుంది? ఉత్కృష్టం ఊరికే ఎగరకూడదు. మనకు అర్థం చేసుకుని పాటిస్తే ఉంటుంది అది, లేకపోతే జంతువు మనం ఒకటే. ఎల్ల శరీరధారులకు గ్రహించవలసింది ఏమిటంటే, ఇళ్లను చీకటి నూతి లోపలంత్రళ్ళక. ఇల్లు అంటే సంసారం, కుటుంబం. సాధారణంగానండి బ్రహ్మచారిగా ఉన్న అబ్బాయినో మీరు అమ్మాయినో గమనించండి, పెళ్ళి కానంత వరకు చాలా ఉదారంగా ఉంటారు. స్నేహితుడికి చాలా పార్టీకి వెళ్ళినప్పుడల్లా మనవాడు పరిస్థితి ఇస్తూ ఉంటాడు. బడి మీకు ఎందుకురా నేను ఇస్తాను, ఎందుకంటే మన వాళ్ళ నాన్న ఇస్తున్నాడు. అక్కడ శుభ్రంగా పరిస్థితి చేస్తాడు. వాడికి కాస్త తాళి కట్టి 3 ముళ్ళు వేసాడు అనుకోండి, ఇక పరస కదా ఏమీ తీయడు, అక్కడి నుంచి పరుగు తీస్తాడు. మా ఆవిడ ఒప్పుకోదురా అంటాడు. ఇప్పుడు భార్యను మీరు స్వార్థపరురాలు అంటారు. ఆ స్నేహితుల నుంచి పడుతుంది నేనైతే అన్నాడు. ఎందుకంటే ఇదివరకు నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక సంసారం ఏర్పడింది. భార్య అంటే భార్యనా, గృహిణి గృహముచ్చిత, ఇల్లు, అందులో సామాన్లు కావాలి. రేపు పొద్దున పిల్లలు పుడతారు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్ పార్టీలో ఖర్చు పెడుతున్నా ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ మరి ఇంక చిన్న చిన్న విషయాలు కూడా అడ్డుపడితే వేరే విషయం, కానీ పెద్ద ఖర్చును భార్య వ్యతిరేకిస్తే ఖచ్చితంగా మానేయవలసిందే. బాధ్యత అండి అది. పెత్తనం అంటే అలాగ బాధ్యత. సంసారం గురించినటువంటి ఆలోచన, బాధ్యత పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ ఉంటుంది సహజంగా. మమకారం కడుపు నుంచి కంది పిల్లల్ని దుబారా ఖర్చులు చేస్తే మొగాడికి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, స్టేజ్ మీద ఆయన పొగటగానే 10 లక్షలు ఇస్తూనే ఉంటాడు. ఈయన సొమ్మేం పోయింది, అక్కడ లేవు. పైగా ఈయన పేరు చెప్తారు, ఆవిడ పేరు చెప్పరావు. ఇలా మొత్తం దాన ధర్మాలు చేసేస్తే రేపు పొద్దున పిల్లలు రోడ్డు మీద నిలబడతారు. మరి అందుకని భార్య అడ్డు చెబుతుందండి, చెప్పకుండా ఎలా ఉంటారు? ఇది 1000కి 2000కి చెబితే పోనీ ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అనొచ్చు, కానీ 10,000 25,000 మన ఇష్టం వచ్చినట్టు ఇస్తూ పోతుంటే భార్యకి చెప్పకపోతే మంచితనం అదే లెక్క. ఈ సంసారం అనేసరికి బాధ్యతలు పెరుగుతాయి. అది ఎటువంటిదంటే చీకటి నువ్వు అన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. నువ్వే ప్రమాదం. నూతిలో దిగిన తర్వాత నీళ్లు, కప్పలు బతుకుతాయి కానీ మనం పైగా చీకటి నువ్వు అంటే అర్థం ఏమిటో తెలుసా? నీళ్లు లేని ఒట్టి గొయ్యి. చీకట్లో ఉంది. చీకటి నువ్వు కనుక వెలుతురులో ఉంటే నీళ్లు తోడుకుంటావు. దానిలో నీళ్లు లేవు, లోపలికి చూస్తుంటే అంత అంధకారం కనపడుతుంది. ఈ సంసారం ఎటువంటిది అంటే, నీళ్లు ఉన్నాయి అనుకుంటాం మనం చేదుకుందామని, చీకటి తప్పితే ఏమీ లేదు అక్కడ. ఆ చీకట్లో నూతిలో పడితే బయటకు తీసేవాడు కూడా ఎవరు ఉండరు. పగలైతే ఎవరో ఒకరు అరుస్తాం కనపడతారు, రాత్రి అయింది చీకటి పడింది, ఎవరు తీస్తారు? అంటే సంసారం నుంచి ఉద్ధరించవలసింది మనమే ఉద్ధరించుకోవాలి. లేకపోతే లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం, అంతే. భగవంతుడు ఉద్ధరించాలి. చీకటి నూతి లోపలంద్రళ్ళకి. అందుకని పెళ్లి చేసుకున్నప్పుడే, సంసారంలోకి దిగుతున్నప్పుడే ఇది చీకటి నూయి. ఎప్పటికప్పుడు టార్చ్ లైట్, జ్ఞానం అనే టార్చ్ లైట్, సహనం అనే టార్చ్ లైట్ ఎప్పుడూ పట్టుకోవాలి.
మన బుద్ధి పక్కదారి పడుతుంటే సరి చేసుకోవాలి. భార్య పక్కదారి పడితే భర్త పగ్గం పట్టుకోవాలి, భర్త పక్కదారి పడితే భార్య పగ్గం పట్టుకోవాలి, తప్పేంటి? లేదా సంసారం నిలబడదు. తెల్లక తారు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. కుటుంబం ఏర్పడేసరికి మనిషికి ఎంత స్వార్థం వస్తుంది అంటే, ఇక నా కుటుంబమే, నేను మా ఆవిడ, ఇద్దరు పిల్లలు. ఇవాళ ఇద్దరు మించి ఎవరికి లేరు కదా, పూర్వంలాగా 10 మంది కూడా లేరు, ఇద్దరే. ఈ ఇద్దరు ఇంకా మొత్తం మహారాజులు అయిపోవలసిందే, ఒకరు అమెరికాకి ఒకరు ఆస్ట్రేలియాకి. దీనికోసం కోట్లు సంపాదిస్తున్నాం ఇవాళ. గమనించండి, అందరం ఈ గోతులో పడ్డాం. ఎంత సంపాదించినా ఈయనకే సంతృప్తి ఉండదు. పైగా ఏమిటంటే వాళ్ళ పిల్లలతో పోల్చుకుంటే మా పిల్లకి ఏముంది, పోల్చుకోమని కూడా చెప్పండి. నీకు ఈ పోల్చుకోవడమే తప్పు అసలు. మీ తండ్రితో పోల్చుకోరదా? అది పోల్చుకోడండి. వీళ్ళెవరో పక్క వాళ్ళ పిల్లలతో పోల్చుకోరు, తోడలుడు మేనల్లుడు ఎవరితోనో పోల్చుకుంటాడు. పైగా తనకంటే ఎక్కువ పడితో పోల్చుకొని ఇంక సీని తప్పదు. ఇది దరిద్రుడు అంటే ఎవరు, పేదవాడంటే ఎవరు? దరిద్రుడు అంటే పేదవాడు అని మీకు నిఘంటువులో ఉంటుంది, అది పొరపాటు అండి. అది పేదవాడు అంటే నిజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు. దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు, దరిద్ర బుద్ధి. అంచేత 100 కోట్లు ఉన్నవాడు కూడా దరిద్రుడే, సరిపోలేదు అనుకుంటున్నాడు వాడు. 1000 రూపాయలు ఉన్నవాడు కూడా సంపాదన ఎందుకంటే సరిపోతుంది అనుకుంటున్నాడు. మాకు చాలండి బాబు అన్నాడు. చాలు, నువ్వు సరిపెట్టుకోవడంలో ఉంది తప్పితే కోట్లలో లేదు అది. అందుకని ఇది చీకట్టును. దీనికి ఎంతసేపు మతిభ్రమతోటి ఇక మేము తప్పితే ఏమీ లేదు, వారంతా వేరండి, వారికి ఎందుకు ఇవ్వాలండి, వాళ్ళ ఆపదలో ఉంటే నాకేమిటండి, నా పిల్లలకి రేపు పొద్దున్న ఎవరిస్తారండి, ఇంత స్వార్థానికి లోను కావలసిన అవసరం లేదు. సర్వమున్నతని దివ్య కళామయమంచు. సంసార జీవితంలో ప్రవేశించాకే అసలైన కష్టాలన్నీ తెలుస్తాయి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు స్వామితో ఉంది కదా, సత్రం భోజనం మటన్ నిద్ర. ఎక్కడో తింటూ ఉంటాడు సత్రం భోజనం, మటన్ నిద్ర ఎక్కడో అక్కడ పడుకుంటాడు. శుభ్రంగా స్నేహితులు 4 ఉంటారు కదా, అసలు ఎవరు బట్టలు ఎవరు తొడుగుతారో, ఎవరు చెప్పులు ఎవరు తొడుగుతారో ఏమీ తెలియదు, అంతా సమసామ్రాజ్యమే. మరి పెళ్ళి అయిన తర్వాత తోలు ఊడిపోతుంది ఎటువంటి పనులు చేస్తే. అంటే బ్రహ్మచారి జీవితం వేరండి. ఏదో సరదాగా ఫ్రెండ్స్తో గడిచిపోయి వీడికి లేదనేది వాడు దండ మీద ఏది కనపడితే లాగేస్తాడు. 4 రూమ్మేట్స్ ఉంటే అంతే, రూమ్మేట్ కాదు గడ్డిమేటే వాడు. పెళ్ళైన తర్వాత అలా కుదరదే, అనేక ఆచారాలు వస్తాయి, పద్ధతులు వస్తాయి, ఏం బుద్ధి లేదంటుంది పెళ్ళాం. మరి అంతే అది పద్ధతి. అందుకని సర్వమున్నతని దివ్య కళామయించు. కష్టాలు వస్తాయి అప్పుడు, కాస్త మరీ సంకుచిత భావాలకు లోను కాకుండా మన కుటుంబాన్ని మనం కాపాడుకోవలసిందే, మన పిల్లల కోసం మనం సంపాదించుకోవలసిందే, తప్పేది. కానీ అది ఒక్కటే ప్రపంచం కాదు, ఇంకా దేశం ఉంది. ఇలాగే ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట నేను యువ దంపతుల కోసం చెబుతాను, నాకేం మొహమాటం లేదు సత్యం చెప్పడానికి. వివేకానందుడు చెబుతాడు ఒక్క మాట, దేశంలో అనాథలైన వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నప్పుడు మాకు సొంతంగా పిల్లల్ని కావాలని కనేవాళ్ళు స్వార్థపరులే అన్నాడు ఆయన. ఖచ్చితంగా మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ వివేకానందుడు చెప్పిన మాట. దేశంలో అనాథలు కొన్ని లక్షల మంది కనబడుతుంటే మీకెందుకు సొంతంగా పిల్లలను ఆలోచిస్తారు? లేకపోతే నష్టమేంటి? ఇంకా స్వార్థమేగా. వచ్చిన తర్వాత మా అబ్బాయి మా అమ్మాయి అంటూను కొంపలు అంటుకుపోయినాయా పిల్లలు లేకపోతే? నా దృష్టిలో పిల్లలు లేని వాళ్ళు దేవతలండి. దేవతలు ఎవరికి పిల్లలు లేరండి. లక్ష్మీనారాయణులకి పిల్లలు లేరు, వాణి హిరణ్య గర్భులకి పిల్లలు లేరు, పార్వతీ పరమేశ్వరులకి పిల్లలు లేరు, వినాయకుడు కానీ కుమారస్వామి కానీ ఆవిడ కడుపున పుట్టినవాడు కాదు. మన్మథుడు కానీ బ్రహ్మదేవుడు కానీ లక్ష్మీనారాయణుల గర్భాన పుట్టినవాడు కాదు. నారదుడు కానీ మరొక ప్రజాపతుడు కానీ బ్రహ్మదేవుని యొక్క గర్భాన్ని సరస్వతీదేవి గర్భాన పుట్టినవాళ్ళు కాదు. ఏ దేవుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం అనేది అంత నేరం కింద భావించి పలకరించదు దయచేసి. పిల్లలు లేకపోతే అలా వదిలేయండి వాళ్ళని. మీరు అడక్కండి ఊరికి. మీరు అడిగిన కొద్దీ వాళ్ళకి రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి చెట్టు పట్టుకుని పొట్ట పట్టుకుని గుడి చుట్టూ తిరిగి దేనికమ్మా ఇవన్నీ? హాయిగా మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు, గొడవ లేదు, మీరు ఇద్దరే ఉన్నారు. తర్వాత అంత ఇది మమకారం ఇద్దరు పెంచుకోండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. హాయిగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తే సరిపోలేదు, ఆ సంతృప్తి మిగల ఇతరుల కోసం చేసామన్న ఆనందం ఉంటుంది. చెబుతాడు స్పష్టంగా, నీ సంతానం నీకు ఉండాలి అన్నో స్వార్థం తప్పితే ఇంకేం కాదంటే. మనకు చాలా కష్టంగా ఉంటుంది ఆ మాట, ఎందుకని అది వాస్తవం, అది సత్యం అలాగే ఉంటుందండి ఎప్పుడు. హితం మనోహారికి దుర్లభం వచ్చాక మనకి నచ్చే మాట సత్యం కాకపోవచ్చు, సత్యం మనకి నచ్చకపోవచ్చు. భారవి చెబుతాడు కిరాతార్జుని. కానీ వివేకానందులు చెప్పిన మాట నచ్చిన వాళ్ళు ఆచరించండి. అప్పుడు దేశంలో అనాథల సమస్య తీరుతుంది. కనీసం తీరడానికి మనం చేసిన ప్రయత్నం ఒకటి, మన సంతృప్తి మనకి మిగిలింది, తప్పే ఉంది అందులో. ఇంక ఈ వంశం పెరగాలి, సూర్యవంశమా చంద్రవంశమా? ఇప్పుడు నీ బోడి వంశం పెరగకపోతే వచ్చిన నష్టం ఏంటే? మళ్ళాంటి గొట్టంగాడు ఇంకోటి పుడతాడు ఇక్కడ, పెద్ద విషయం కాదు ఇది.
మన వంశాలు ఏమీ రఘువంశం కాదు, ఇంకో చంద్రవంశం కాదు. ఇక్కడ అది పెద్ద విషయం కాదు. నిస్వార్థంగా బతకడానికి మార్గం పిల్లలు అక్కర్లేదనుకో. దేశానికి సేవ చేయొచ్చు, ధర్మానికి సేవ చేయొచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో ఆజన్మ బ్రహ్మచారులే సేవ చేస్తున్నారండి. ఆజన్మ బ్రహ్మచారులే, వాళ్ళకి భార్యలే లేరు, పెళ్ళి సమస్య లేదు, అలా ఉండిపోయారు వాళ్ళు. ఒక శంకరాచార్యలాగా, ఒక వివేకానందులాగా. కనీసం ఒక ఇద్దరిని పెంచుకోగలిగితే ఆ మమకారం తీరుతుంది, వాళ్ళకు మేలు కూడా జరుగుతుంది. ఎంతోమంది ఉన్నారు. కానీ ఒళ్ళు కొవ్వెక్కి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ ఒళ్ళు కొవ్వెక్కిన వదిలేసిన వాళ్ళు ఆ పిల్లల నేరం ఏం లేదు కదండి. వాళ్ళ తల్లిదండ్రుల నేరం కావచ్చు, పిల్లలు ఏం నేరం చేయలేదు. దానికి వాళ్ళకి మనం తల్లిదండ్రులను కాలేమా? కనీసం ఒక్కడి జీవితంలో దీపం పెట్టలేమా? అలాగా ఇది నిస్వార్థమైన ఆలోచన. ఎంతసేపు అర్జన్ వంశము నిల్పనే కదా వివాహము, అపుత్రస్య గతిర్నాశి, ఇవి కాలానుగతమైన ధర్మాలు తప్పితే శాశ్వత ధర్మాలు కావండి. జనాభా బాగా తక్కువగా ఉన్న రోజుల్లో జనాభా పెరగాలి కాబట్టి ఆ మాటలన్నీ చెప్పారు. ఇప్పుడు ఇవి పనికిరావు. అంటే దీంట్లో పడిన కొద్దీ వారు నేరున మతి భిన్నులై మతి ప్రవర్తిల్లక సర్వమున్నతన దివ్య కళామయ మంచు విష్ణునం దొల్లము చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రని. అంచేతను అట మనస్సుని భగవంతుల యందు లగ్నం చేస్తే అడవిలో ఉన్నా ఒకటే, అయోధ్యలో ఉన్నా ఒకటే. మనం ఇప్పుడు ఇళ్లల్లో ఉంటున్నా, కళాశాలల్లో ఉంటున్నా, ఉద్యోగం చేసే స్థలంలో ఉంటున్నా, ఇటువంటి చోట ఉంటున్నా, మరేదో కారులో వెళ్ళి ఎక్కడికైనా వెడుతూ ఉన్నా, బండి మీద ఎక్కి వెడుతూ ఉన్నా, మనస్సులో నమశివాయ అనలేమా? అదేమైనా పాపమా? పోనీ అంతకంటే ఏమైనా మాట్లాడేది ఏదైనా ఉందా? ఓ బండి మీద భార్య భర్త వెడుతున్నారు అనుకుందామండి. ఈయన ముందు నడుపుతున్నాడు, వెనకాల ఈవిడ ఉంది. అప్పుడు కూడా మెడ మీద మూతి పెట్టి ఇలాగా ఓహో మాట్లాడేస్తే వాడు డ్రైవింగ్ తప్పేస్తుంది అక్కడ. అంతకంటే ఈవిడ జపం చేస్తే వాడి ప్రాణాలు బాగుంటాయి, ఈవిడ ప్రాణాలు బాగుంటాయి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ప్రమాదాలు తగ్గుతాయి. మీరు రోడ్డు ప్రమాదాలు ఇవాళ చూడండి, కడుపు కాలిపోతుందండి, చాలా భయంగా ఉంది. కరోనా పుణ్యమాని ట్రాఫిక్ లేనప్పుడు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ మొదలయ్యి ఏ రోజుకి ఆ రోజు వస్తున్నాయి. రక్తం పారుతున్న రోడ్లు, ప్రతిరోజు ఈ వార్త ఉండి తీరుతుంది. ఎందుకు దానికి అవకాశం ఇవ్వాలి మనం? అందుకు ఉపాయం చెబుతున్నా. భర్తో భార్యో ఎవరో ఒకరు డ్రైవ్ చేస్తున్నారు, ఇంకొకరు వెనక, ఇద్దరు స్నేహితులు ఎవరైనా సరే ఒకరు నడుపుతున్నారు. ఊరికే సుత్తు కొట్టి వాడిని బాధ పెట్టడం కంటే, ఏదో గిల్లి గోకి ఏదో మాట్లాడడం కంటే వెనకాల కూర్చొని జపం చేసి సుఖంగా నువ్వు నీ మొగుడు బాగుంటారు. ఏ ప్రమాదం జరగదు, పరమేశ్వరుడు కాపాడతాడు. ఇలాంటి ఉపాయాల ద్వారానే మనం భక్తిని పెంచుకోవాలి ఖచ్చితంగా. విష్ణునందుల్లము చేర్చి అలా బండి మీద వెళ్ళేటప్పుడు కూడా మనసులో భగవన్నామస్మరణ చేస్తే, ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసేటప్పుడు లేకపోతే అన్నం తినేటప్పుడు చేయాలని వేరే చెప్పక్కల, అప్పుడు హాయిగా చేయొచ్చు. ఇంకా ఇటువంటి మాటలు ప్రహ్లాదుడు చెప్తే హిరణ్యకశిపుడు ఊరికే ఏమిటో చిన్నపిల్లాడు కదా తెలియదు పాపం, తెలుగు మీడియం అంటే ఇలాగే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుందేమో అని మీడియం మార్చాడు. మీడియం మార్చిన వీడు రేడియో అదే అనే విషయం వీడికి తెలియలే. చిన్నపిల్లాడు కదా అని చెప్పి గురువులను పిలిచి చెండా మార్కులు అంటారు. వాళ్ళిద్దరిని పిలిచి మీరు మార్కులు తక్కువ వేసినట్టుగా ఉన్నారు, మీ పేర్లోనే మార్కులు ఉంది, మా వాడికి ఆ సరిగ్గా చూడండి, వీడు విష్ణు అంటే పిల్లాడదండి బాల్య చాపల్యం మేము చూస్తానులేండి అన్నారు. అంటూ కూడా వెళ్ళిపోతుంటే ఓ మాట అన్నాడు, నాన్న అదేమిట్రా విష్ణువు మనకి శత్రువురా, ఆ భజన మానేయరా, నీ చదువంతా బాగానే ఉందమ్మా, వేదాంతం కూడా బాగానే ఉందమ్మా, విష్ణునందుల్లము చేర్చి అనేది నాకు నచ్చలేదు, తండ్రి యందుల్లము చేర్చి అని మార్చరా, పద్యంలో గణం కూడా దెబ్బతిందో. వెంటనే ఒక మాట అన్నాడు, తండ్రి మీరంటే నాకు అఖండమైన గౌరవం, కానీ మందారమకరంద మాధుర్యమునదేలు మధుకొంబువోవునే మదనములకు. భగవత్ సంకీర్తన తప్ప, నారాయణ సంకీర్తన తప్ప నర సంకీర్తన చేయమని ఏ తండ్రి నా కొడుక్కి చెప్పొచ్చా? తండ్రి మీరు ఎలా చెబుతున్నారు ఈ విషయాన్ని? మందారమకరంద మాధుర్యమునదేలు మధుకొంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదోగు రాయంచసనునే తరంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల చేరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల. తండ్రి వినుత గుణశీల మాటలు వేయునేలా. భగవద్భక్తికి ఇతర విషయ అనురక్తికి ఉండే తేడాకి పోతన గారు వాడిన ఉపమాలంకారాలు చూడండి ఎంత బాగుంటాయో.
మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు. మందార పువ్వుల్లో ఉండే తీయని మకరందాన్ని, స్వచ్ఛమైన మకరందాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడినటువంటి తుమ్మెద ఈ ఉమ్మెత్త పూల జోలికి ఎడుతుందా? అక్కడ మకరందం ఉంటే ఉండుగాక లేకపోవుగాక. ఒక స్థాయిగా బతికిన మనిషి మరో స్థాయిని అంగీకరిస్తాడా? ఒక రసజ్ఞత కలిగిన మనిషి ఒట్టిగడ్డి తింటాడా? తినమంటే మాత్రం. అది స్థాయి. భక్తి కూడా అదే స్థాయి. నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచసునునే తరంగణులకు. మానస సరోవరంలో హాయిగా ఇట్నుంచి అటు విహరిస్తూ పార్వతీ పరమేశ్వరుల విహారాన్ని దర్శించి ఆనందించేటువంటి రాజహంస తరంగిణులకు. ఎక్కడో మా ఊళ్ళో చెరువు అండి, ఈ పక్కనే కొంటండి, మూసీనేది ఉంది, రమ్మంటే వచ్చింది ఏంటది, మూసీసేరు పొమ్మంటుంది. అది హంసలు దొరుకుతాయి మూసీనదిలో, పందులు దొరుకుతాయి. కానీ మూసీనది ఎలా ఉంది పరిస్థితి? ఒకప్పుడు హైదరాబాద్కి అలంకారం, ఇప్పుడు మొత్తం అలంకారం అయిపోయింది. లలిత రసాల పల్లవ ఖాది అయి చుక్కు కోయిల సేరునే కుటజములకు. కోకిలను గమనించండి. రేపు ఉగాది వస్తే, చైత్ర వైశాఖ మాసాలు వస్తే ఒక నెల ముందే కూస్తుంది కోకిల. అది మరో ఆహారం స్వీకరించదుటండి. మామిడి కొమ్మ మీదే ఉండి ఆ లేత చిగురు తింటుంది. దానికోసం భగవంతుడు ఆ లేత చిగుళ్ళు పుట్టించాడు. మరి లేకపోతే ఎలాగా? అటువంటి లేత మామిడి చిగుళ్ళు తినడానికి అలవాటు పడిన కోకిల కుటజములకు ఎక్కడో కొండమల్లె పూల దగ్గరికి వెళ్ళి, ఆ పొదల దగ్గరికి వెళ్ళి అవన్నీ ఆ పువ్వులు ఆ చిగుళ్ళు తింటుంది. అది లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారమునకు. 3 పక్షులు ఉన్నాయి, 3 చకారంతోనే ఉంటాయి. చకోర పక్షి వెన్నెల కిరణాలు సేవించి బతుకుతుంది. చాతక పక్షి వాన చినుకులు సేవించి బతుకుతుంది. అది కూడా స్వాతి నక్షత్రం వానని ఇష్టపడుతుంది. మిగిలినప్పుడు కూడా సేవిస్తుంది. స్వాతి నక్షత్రమే అంటే 27 రోజులు ఉపవాసం అవుతుంది. మిగిలినప్పుడు కూడా సేవిస్తుంది. కానీ స్వాతి అంటే నక్షత్రం అంటే దానికేమో ఒకడు అన్నం తింటాడు, ఒకడు ఒక పచ్చడి ఇష్టం, ఒక కూర ఇష్టం కదా. అమ్మ ఈ కూర చేసేవా అని అడుగుతాడు, అంతే. చకోర పక్షి వెన్నెల కిరణాలు మాత్రమే సేవిస్తుంది. చాతక పక్షి స్వాతి చినుకులు మాత్రమే, వాన చినుకులు మాత్రమే సేవించి బతుకుతుంది. చక్రవాక పక్షి అని ఉంటుంది, 3 చకారం మీద ఉంటాయి. అది సూర్యకిరణాలు సేవించి బతుకుతుంది. భగవత్ సృష్టి ఎంత గొప్పదండి, ఎంత విచిత్రమైన సృష్టి ఇది. ఆ పక్షులకి ఎక్కడ దొరుకుతుంది ఆహారం అని భగవంతుడు ఏం చేశాడు? సూర్యకిరణాలు వాటికి ఆహారం చేశాడు, చంద్రకిరణాలు వీటికి ఆహారం చేశాడు, వాన చినుకులు వీటికి ఆహారం చేశాడు. మన పెట్టమని చెప్పలేదు, ఇంకా మనం పెట్టమని తెలుసు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గ్యారంటీ పథకం ఏమిటంటే, ఆశ్చర్యంగా భగవంతుడు ఉన్నాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఒక్క మాట చెప్పి వాడిని ఒప్పించవచ్చు. అప్పటికీ ఒప్పుకోకపోతే వదిలేయండి, పెద్ద విషయం కాదు. ఇక్కడ ఒక మాట చెప్తే ఒప్పుకు తీరాల్సిందే. నాకు అర్థం కాదండి, అంతవరకు పెళ్ళైన స్త్రీ కదా, గర్భం ధరించగానే నెల తప్పిందని తెలియగానే పాలు ఎలా వస్తున్నాయండి? ఏమిటా విచిత్రం? అది శరీరం అంతా ఎలా మారిపోతుంది ఆ స్త్రీకి? అంతవరకు ఆ స్పర్శన లేదే. వక్షోజాలు అప్రయత్నంగా పెరుగుతున్నాయి, పాలు వస్తున్నాయి. ఎలా వచ్చేసింది ఇది? కేవలం పురుష సంపర్కం ద్వారా ఎలా వచ్చేసింది ఇది? ఆ సృష్టి ఎందుకు ఏర్పాటు చేశాడు భగవంతుడు? పుట్టిన ప్రతి బిడ్డకి తల్లి అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నా సరే, లోకమంతా అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నా సరే, వాడు అడుక్కోలేని స్థితిలో ఉన్నా సరే, తల్లి పాలు అనే గ్యారంటీ ఇచ్చిన వాడు భగవంతుడు తప్ప ఇంకెవరన్నా ఉంటారా? అమ్మవారు ఉంది అనడానికి ఎంతకంటే ఉదాహరణ కావాలా? ఇది చాలదా? అన్నీ సహజంగా జరిగి నీ తలకే సహజం, ఎవడు సహజం? ఈ న్యాచురల్ అనే మాటతోనే మనం దెబ్బతింటున్నామండి. అది న్యాచురల్ కాదండి, అది ఇట్స్ అన్యాచురల్. అది భగవంతుడు చేసిన సృష్టి. ఎందుకంటే పుట్టిన పిల్లాడికి తిండి పెట్టలేని స్థితిలో ఈ తల్లిదండ్రులు ఉండొచ్చు, వాళ్ళు కుచేల సంతానం కావచ్చు. ఒక్క రొట్టె ముక్క 27 మంది పంచుకుంటారేమో. ఈ చిన్నపిల్లాడికి ఏమొస్తుంది? వాడు తినలేడు రొట్టి. తల్లి పాలు ఇవ్వలేని దశలో ఉండొచ్చు. అందుకని తల్లి పాలు పెట్టేశాడు అక్కడ ఖచ్చితంగా. తల్లి అన్నం తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా ఆవిడికి ఏదైనా కించిత్ అనారోగ్యం ఉన్నా పాలు బాగానే ఉంటాయండి. కనీసం 2 ఏళ్ల పాటు పిల్లలకి పాలు ఇవ్వాలి. ఇవాళ తల్లులు నేర్చుకోవాలి. మన సౌందర్యాలు, మన ఆకారాలు, మన ఇమేజ్లు ముఖ్యం కాదమ్మా, పిల్లల బతుకు ముఖ్యం. పిల్లల బతుకు ముఖ్యం. తల్లిపాలు 2 ఏళ్ళు సేవించని పిల్లాడు తర్వాత చాలా అనారోగ్యాలకు గురవుతాడు, వాడు బుద్ధి కూడా మారిపోతుంది. మేమైతే 3 ఏళ్ళు తాగాం. ఏం అసలు ఆ తల్లులు అందుకోసమే ఉన్నామనే వాడు ఏం ఆలోచించలేదు ఇంకోటి వాడు. అందుకే నేను ఇందాక పద్యంలో చెప్పాను, కొంతమంది పెద్దలు గ్రహించారు. నిగని జారిన నీరు గారినను నిన్ను గన్నది తల్లి నీ పూజ చెల్లి.
తన సౌందర్యం గురించి ఆలోచించుకోకుండా నా ఆకారం మారిపోతుంది, నలుగురు ఎలా చూస్తారో అని అంటారేమో అనుకుండా నిన్ను పాలిచ్చి పెంచింది ఆవిడ ఆకారం మారిపోతున్నా సరే నువ్వు బాగుంటే చాలు అనుకుంది. అటువంటి తల్లి వృద్ధాప్యం వచ్చాక నాన్న నా పరిస్థితి ఏమిట్రా అంటే నెత్తి మీద పెట్టుకోద్దా తల్లిని, అప్పటికి తండ్రి ఉంటాడో ఉండడో, నెత్తి మీద పెట్టుకోద్దా తల్లిని, ఆస్తి అంతా రాయించుకుంటారా, పంపేస్తారా, అన్నదమ్ములు పంచుకుంటారా, అన్నయ్య 31వ తారీఖు వచ్చేసిందని తమ్ముడు అంటాడా, ఒరే తమ్ముడు ఇంకా రావేరా అని అన్నయ్య అంటాడు, వీళ్ళు అన్నదమ్ములా? పైగా వీళ్ళు అనడానికి వెనకాల భార్యలు ప్రోత్సాహమా, వాళ్ళ అమ్మనైతే తెచ్చి పెట్టుకుంటారా, అత్తగారు ఉండడానికి వీల్లేదా? లోకంలో జరుగుతున్నవేనండి, పత్రికల్లో వస్తున్నవేనండి. పైగా ఆస్తులు ఎలా రాయించుకుంటున్నారంటే నేను చూసి ఆశ్చర్య, కొడుకును కూడా నమ్మడానికి వీల్లేదు తల్లి. ఆసుపత్రికి వైద్యం కోసమని సంతకం పెట్టమన్నట్టు ఆస్తి రాయించేసుకున్నాడు, అంతే పక్కన పారేశాడు. ఏమైపోవాలి వీడికి స్థితి రాదా, వీళ్ళ ఆవిడికి స్థితి రాదా? ఇదే కదా తన యందు సకల భూతములందు పరకి సమహితత్వం మన జరుగువాడంటే, నాకే ఆ స్థితి వస్తే అని ఆలోచిస్తే అలా ప్రవర్తించమే. మరి ఆ తల్లులందరూ మా శరీరాలు ఏమైపోయినా పర్వాలేదని పిల్లల్ని పాలిచ్చి పెంచారే, తల్లి పాలకంటే బలమైనది ఏదీ లేదని ప్రాచీనుడు చెప్పడం కాదు, నవీనులు లేని డాక్టర్లు కూడా చెప్తున్నారే. నిమ్స్ డాక్టర్ వాళ్ళు నన్ను పిలిచి తల్లిపాల చేత ఉపన్యాసం ఇప్పించారు 3 నెలల క్రితం, ఓ ఏడాది క్రితం ఇప్పించారు. నేను తల్లిపాల గురించి నేను చెప్పడం పెట్టండి, నేను తల్లిని కాదు కదా అన్నాను. లేదండి మీరు చెబితే ఎక్కుతుంది, మీరు చెప్పండి అని చెప్పాను. మీరు చెబితే ఎక్కుతుంది, మీరు చెప్పండి అంటే అంత సమస్యగా ఉందా? లేదండి బాబు చాలా దారుణంగా ఉందండి, పిల్లల్ని కంటున్నారు, వదిలేసి వెళ్ళిపోతారని మేమే సీసాలు పెడుతున్నాం సార్ అని చెప్పారు. నర్సులు చెప్పారు సార్, వెళ్ళిపోతున్నారని పెట్టండి అని చెప్పేస్తాడు. పుట్టిన బిడ్డకి పాలపేక పెడతారమ్మా, ఇంతకంటే తప్పు ఉందా? ఎందుకంటే వాడి నోట్లో ఏముండాలి, మనం ఏం పెడుతున్నాం? రేపు వాడు మన నోట్లో గడ్డి పెట్టడా? అలవాటు పడ్డాం కదండి, పర్లేదు. అందులో ఏది ముంచేమని అములు స్ప్రే, ఎండ్రిన్ స్ప్రే ఇదే మనం పెట్టేది. తల్లిపాలేమని తల్లికి పాలివ్వాలని ప్రేమించాలని కూడా మేం చెప్పాలంటే ఇక అనవసరం మా ప్రవచనాలు. అది సహజంగా ఉండాల్సిన లక్షణం కదా, అవి లేకపోతే ఎలా ఉంటుంది? అందుకని భగవంతుడు సృష్టిలో విచిత్రం గమనించిన ఈ పక్షులకి మనం పెడతామో పెట్టమని ఆయనే పెట్టాడు ఆహారం. అది చెప్పి ప్రహ్లాదుడు అంటున్నాడు, ఇంత ఇది ఉన్న పూర్ణేందు చంద్రిక పున్నమి వెన్నెల కిరణాలను సేవించడానికి అలవాటు పడిన చకోరం చంద్రం చకోరస్తథ, అటువంటి చకోరం పొరపాటునైనా నీహారములకు మంచు కురిసేటువంటి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ మంచు కిరణాలు తింటుందా? అవి కూడా తెల్లగానే ఉంటాయి మరి, వెన్నెల కిరణాలు లాగి. మంచును చూసి వెన్నెల అనుకుంటా, వెన్నెలను చూసి మంచు అనుకుంటాం. చేరదు కదా. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఈ రీతి నితరంబు చేర నేర్చు. అలాగే అంబుజోదరుని యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలు ధ్యానం చేయడానికి అలవాటు పడిన నా మనస్సు ఇతర విషయాల మీదకి ఎలా మడుతుందయ్యా? వినుత గుణశీల మాటలు వేయునేలా అనగానే హిరణ్యకశ్యపుడు మళ్ళీ వాడి బుద్ధి వాడిదే కాబట్టి వాడు నిర్ణయం తీసుకుని గురువులను పిలిచి వీడిని మీడియం మార్చేయండి, ఓ నెల తర్వాత రండి అన్నాడు. ఏం జరిగిందో చూద్దాం.